Hello everyone. In today's class, we will learn about plants. మనం ప్లాన్స్ గురించి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆల్ షుడ్ నో హౌ టు ఆస్క్ అబౌట్ ప్లాన్స్. సో మనం ఏం చేయాలి? క్వశ్చన్స్ అడగాలి. అలాగే దెన్ వి విల్ లెర్న్ అబౌట్ వేరియస్ రెస్పాన్సెస్. ఓకే, ఆ తర్వాత మనం ఒక చిన్న డైలాగ్స్ కూడా చూద్దాం. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఇట్. సో జనరల్గా ప్లాన్స్ అనేసరికి మనం వి ఆల్వేస్ థింక్ అబౌట్ ఓన్లీ ఫ్యూచర్ టెన్స్ వాడతామని, బట్ నాట్ ఓన్లీ ఫ్యూచర్ టెన్స్, వీ కెన్ ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆస్కింగ్ అబౌట్ ప్లాన్స్ లో యూ కెన్ సే సింప్లీ వాట్ కెన్ యూ ఆస్క్? Are you free tomorrow? Of course I'm free. Do you have any plans this weekend? Alage. What are your plans for this Sunday? Oh, maybe I'll go to my friend's house. Like, where would you like to go for next vacation? You can talk about your plans, right? So alage. Shall we go to movie tonight? Of course, let's go. Will you meet your friend tomorrow? Of course, yes. Yeah, fine. So ఇలా మనము క్వశ్చన్ చూస్తే మనం షల్తో మనతో మనం మాట్లాడుకునేటప్పుడు మనం వెళ్దామంటే షల్ వి గో అనొచ్చు, మీరు వస్తారంటే విల్ యూ కమ్ అనొచ్చు, అలాగే ఆర్ యూ ఫ్రీ టుడే, మీ ప్లాన్స్ ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే యుల్ గెట్ గుడ్ రెస్పాన్సెస్, రైట్? What do you want to do after 10th class? ఓకే, వాట్ యూ వాంట్ టు డూ శ్వేత? Where shall we go to next Okay. vacation? యా, ఓకే. సో ఇలా మనం క్వశ్చన్స్ అడగొచ్చు. వాట్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ 10th క్లాస్ అంటే సింప్లీ యూ కెన్ సే ఐ వాంట్ టు స్టడీ ఆర్ ఐ వాంట్ టు డూ ట్రిపుల్ మీరు ఏమైనా రెస్పాన్సెస్ ఇవ్వచ్చు. ఇలా మనం ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పాలంటే ముందు ఏంటి రావాలి? క్వశ్చన్స్ అడగడం రావాలి. ఓకే, క్వశ్చన్స్ ఎప్పుడు కూడా నాట్ ఆల్వేస్ లైక్ విల్ ఆర్ షాల్. యూ కెన్ సే వాట్ యూ వాంట్ టు డూ, వేర్ వుడ్ యూ లైక్ టు గో, ఆర్ యూ ఫ్రీ, ఆర్ యూ కమింగ్, ఇలా మనం చెప్పవచ్చు. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద వేరియస్ ఎక్స్ప్రెషన్స్. టాకింగ్ అబౌట్ ఫ్యూచర్లో ఓన్లీ ఐ విల్లే వస్తుందా, లేదంటే ఏ సెంటెన్స్ అయినా మనం చెప్పవచ్చా? వాట్ వాజ్ ద ఫస్ట్ సెంటెన్స్ లైక్? I will go to my friend's home tomorrow. That's good. And then I may go out with my friend. I'm planning to go to Vizag next week. Wonderful. I'm going to movie today evening. That's fine. I would like to go to Delhi. Really? So I won't go to game today evening. ఎప్పుడైనా సరే మనం నేను వెళ్ళను అని చెప్పడానికి విల్ సే I won't go to game today evening. I don't want to go anywhere today. Okay, I don't want to go anywhere today. Like, that's fine. Let's go to beach next week. ఎప్పుడైనా క్వశ్చన్ అడిగేటప్పుడు షాల్ వి గో టు బీచ్ అంటే సింపుల్ గా మనం ఏం చేద్దాం? లెట్స్ గో టు బీచ్ అని చెప్దాం. సో దిస్ ఈస్ హౌ వి యూజ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్స్. ఇప్పుడు ఒకసారి మనం చిన్న మినీ డైలాగ్స్ లో చూద్దాం. ఒక క్వశ్చన్ అండ్ సేయింగ్ ఎస్ అండ్ సేయింగ్ నో. ఆర్ యూ ఫ్రీ టుడే ఈవినింగ్ అనేసరికి ఏం చెప్దాం? Yes, I am free. Right. Absolutely. వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే నో అంటే Sorry, I am not available today evening. వెరీ గుడ్, నాట్ దిస్ ఈవినింగ్, పర్హాప్స్ అనదర్ టైమ్. సో ఇలా మనం వెన్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్ యూ కెన్ సింప్లీ సే ఎస్ ఆర్ అదర్వైజ్ నో. నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్. డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ దిస్ వీకెండ్? Yeah, I'm planning to meet my friend. గుడ్, దట్స్ గుడ్, No, I don't have any plans. దట్స్ ఫైన్. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ నెక్స్ట్ వీకెండ్? యూ కెన్ టాక్ అబౌట్ యువర్ ప్లాన్స్. మీ ప్లాన్స్ ఏంటి అంటే ఒక్కొక్కరు చక్కగా చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు? I'm planning to my friend. Right, okay. So you are planning to meet your friend, right? Next. No, I don't have any special plans. That's fine. So alage, will you come to movie tomorrow? If you wish, what will you say? Yes? I will not come tomorrow. I love to watch movies. Well, that's fine. What would you like to say? Sorry, I can't come tomorrow. I have an urgent work. That's fine. When you ask, will you come to movie tomorrow? Okavela, if you are interested, you will simply say, yes, I'll come. Oh, I like to come to movies. Okay? Then if you say sometime, sorry, I can't come tomorrow. Generally, you should not say like, I won't come or I don't come. I can't come means maybe you have some other work, right? So, ila manamu cheppochu. Now, the next one is, where will you go tomorrow?
I will go to school tomorrow. That's fine. I won't go anywhere. I have an exam. That's fine. I have an exam, right? So next, shall we go to beach today? Shall we go అనేసరికి మనకు రెస్పాన్స్ ఎప్పుడు కూడా ఏం రావాలి? Yes, let's go today. I really love to spend there. ఒకవేళ లేదు అంటే Sorry, let's not to go today. sorry, let's not go today. I have to complete my project work. Okay? So what shall we do next Saturday? Let's have fun. Let's go to movie. Yeah, this time we will have a no bag day, so we can have a lot of fun. Nothing. Just I want to relax. Nothing. I just want to relax. ఒకవేళ మీకు ఏది ఇంట్రెస్ట్ లేకపోతే మనం అలా చెప్పొచ్చు. So now sometimes we have an alternative also. కొన్నిసార్లు మనం అడిగేటప్పుడు shall we go to beach or movie? What do you say? What's your opinion? అనేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు? I think movie is better. That's fine. Hey, let's go to beach please అని చెప్పొచ్చు. అలాగే Neither. I'm not interested to go anywhere. ఓకే, కొన్నిసార్లు ఏదైనా క్వశ్చన్ ఉంది అడిగేటప్పుడు నైదర్ అంటే నాకు మూవీకి ఇష్టం లేదు, బీచ్కి ఇష్టం లేదు. దెన్ వాట్ విల్ సే I'm not interested to go anywhere. Okay, so here is a task for you. Let's do this. Let's practice this. There are questions for you. Are you coming to school tomorrow? Yes, I will come. That's fine. What do you want to do after school? What do you want to do? Do you want to play I want or? to watch TV. Ah, that's fine. Where would you like to go this Sunday? Maybe a beach. Maybe you'll go to beach. That's fine. So here are some of the responses you can say. I'm sorry, I can't come today. Sorry, I'm not interested. That's fine. Next, I would like to go for shopping. We were planning to go to beach on Sunday. That's fine. I want to play for some time. That's fine. This is how we can practice with the simple and we can talk about future plans. ఇప్పుడు ఒకసారి ఇదే సేమ్ స్ట్రక్చర్స్ సెంటెన్స్ చూసి ఒక చిన్న డైలాగ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ ద డైలాగ్. ఓకే, ఐ డూ దిస్ ఫర్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ అవర్ ఇంటర్మీడియట్ బుక్. ఒకసారి చూద్దాం. అండ్ టూ స్టూడెంట్స్ ఆర్ టాకింగ్, షీలా అండ్ మీనా. Hey Sheila, do you want to go for a movie tomorrow? See how she's saying, a movie, but we have an exam tomorrow. Oh, right. I completely forgot about that. How about going on Sunday? That works for me. I'll be free after 3 p.m. ఇలా మనం చిన్న చిన్న డైలాగ్స్తో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సింపుల్గా ఏంటి, will you come? Yes, I will come. Sorry, I can't come. Let's go some other time. సో ఇలా మనం చిన్న చిన్న సింపుల్ ఎక్స్ప్రెషన్స్తో మన ప్లాన్స్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద అనదర్ క్లాస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. Bye.